ఓం నమ శివాయ. జ్ఞానమురళి మీకోసం మీ భాషలో. జ్ఞానమురళి 11వ భాగము. అందరూ శివబాబా స్మృతిలో చదువుకుందాము. నేను ఈశ్వరీయ విద్యార్థిని. శివబాబా నాకు టీచరు. బాబా నాకు సద్గురువు. నేను మాస్టర్ సద్గురువును. మేము ఇప్పుడు ఇన్ని మందులు వేసుకుంటున్నాము, అయినా మా రోగాలు తగ్గట్లేదు. మునుముందు ట్యాబ్లెట్లు దొరకవు, హాస్పిటల్స్ మూతపడతాయి అంటున్నారు. మా రోగాలు ఎలా తగ్గుతాయి అని ఆలోచిస్తున్నారా? చింతించకండి. మీరు ఒక వస్తువును తయారు చేస్తున్నప్పుడు అందులో ఏదైనా పొరపాటుగా చేశాను అని గుర్తించినప్పుడు మీరు దాన్ని సరిచేస్తారు. ఇక్కడ తయారు చేసేవారు సరిచేశారు. తయారైన వస్తువు సరి అయ్యింది. మీ శరీరము పంచతత్వాలతో తయారైంది కాబట్టి తయారు చేసిన పంచతత్వాలు సరైతే మీ శరీరము సరి అవుతుందన్నమాట. నిజమేనా? పరిశీలించండి. పంచతత్వాలతో తయారైన ఈ శరీరము పంచతత్వాలు సతో ప్రధానమైనప్పుడు ఆరోగ్యంగా తయారవుతుంది. ఎంతెంతగా పంచతత్వాలు సతో ప్రధానమవుతుంటాయో అంతంతగా మీ శరీరాలు ఆరోగ్యంగా తయారవుతుంటాయి. మీరు అంటుంటారు కదా, సత్యయుగంలో పాలనదులు పారుతుంటాయి అని. పాలనదులు ఏమీ పారవు. పాల కన్నా 10 రెట్లు పోషకాలు ఉండే నీళ్లు లభిస్తాయి. స్వచ్ఛమైన గాలి తీసుకుంటారు. సూర్యరశ్మి కూడా శక్తివంతంగా ఉంటుంది. మట్టి కూడా ఏ కల్తీ లేకుండా ఉంటుంది. హానికరమైన రసాయనాలు కలిపి ఇప్పుడున్న మట్టిని కల్తీ చేసేశారు కదా. ఈ మట్టిలో పండిన ఆహారం కూడా కల్తీగా వస్తుంది కదా. కల్తీ లేని మట్టి నుండి పండిన ఆహారము క్వాలిటీగా వస్తుంది. అది తిన్న మీరు కూడా ఆరోగ్యంగా శక్తివంతంగా ఉంటారు. అర్థమవుతుందా అంటున్నారు బాబా. యమునా నది నీరు ఔషధంగా తయారవుతుంది అంటున్నాను. గుర్తుంచుకోండి. ధర్మో రక్షతి రక్షితః అనే నానుడి ఉంది కదా. ధర్మాన్ని మీరు కాపాడండి, ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. అర్థమవుతుందా అంటున్నారు బాబా. శివబాబా ఇస్తున్న వరదానం: సదా ఆరోగ్య భవ. ఓం నమ శివాయ.